కడప నగరంలోకి గ్రామీణ ప్రాంతాల నుండి వలస వస్తున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు కడప నగరంలో మెగా ఫర్నిచర్ షోరూంను ప్రారంభించినట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పేర్కొన్నారు. కడప నగరంలో ఉన్న వారికి విద్యా వైద్యంతో పాటు ఇంటి ఫర్నిచర్ కూడా అందుబాటులో తెచ్చేందుకు ఈ మెగా ఫర్నిచర్ షోరూంను ప్రారంభించడం జరిగిందని ప్రతి ఒక్కరూ సరసమైన ధరలతో సద్వినియోగం చేసుకోవాలన్నారు. కడప నగరం దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి వలస వస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల అవసరాలు తీర్చడంలో నగరంలో ఉన్నటువంటి చాలామంది విద్యా వైద్యంతో పాటు ఇంటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్మెంట్ అనేటువంటి ఒక కోణంతో పెద్ద పెద్ద షోరూములు వచ్చాయి. అయితే కడప నగరము అలంకానపల్లె సమీపం పాత టోల్గేట్ వద్ద సుకూన్ ఫర్నిచరు సంబంధించినటువంటి షోరూము ఏర్పాటు చేసినటువంటి ఓబన్న పెద్దన్న ఒక దాదాపు 10 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ మామూలుగా షోరూమ్తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా మనం చూడొచ్చు. కడప నగరంలో ఇంత పెద్ద స్థాయిలో మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ రావడం అనేటువంటిది నిజంగా అభినందించదగినటువంటి అంశం. ధరలు కూడా చాలా సరసమైనటువంటి ధరలకే ఫర్నిచరు, కుర్చీలు కావచ్చు, సోఫాలు కావచ్చు, టేబుళ్ళు కావచ్చు, మంచాలు కావచ్చు, బెడ్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా నామినల్గా ఉన్నాయి. కాబట్టి దీన్ని జిల్లా ప్రజానీకము ఉపయోగపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరోసారి యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా మిత్రులు, సంఘ సేవకులు, అదేవిధంగా సామాజిక సేవా కార్యకర్త అయినటువంటి పగిడాల పెద్దన్న గారు తన యొక్క 2వ బ్రాంచ్ని కడప ఓల్డ్ టోల్గేట్ దగ్గర సువిశాలమైనటువంటి ప్రదేశంలో ఒక ఫర్నిచర్ షాపింగ్ మాల్ను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా సొంత మ్యానుఫ్యాక్చరింగ్తో ఇక్కడ సరసమైన ధరలకు అందించే ఉద్దేశంతో చిన్న స్థాయి నుంచి కూడా ఈరోజు అనేక సాధక బాధకులను ఎదుర్కొని ఈరోజు చిన్న స్థాయి నుంచి కూడా తను ఒక మంచి స్థాయికి ఎదిగి తను ఎదగడమే కాకుండా 10 మందికి ఉపాధిని కల్పిస్తూ సరసమైన ధరలకు ఈ యొక్క ఫర్నిచర్ను ప్రతి ఒక్కరికి అందించాలనే సదుద్దేశంతో ఈ స్థాయికి వచ్చినటువంటి పెద్దన్న గారిని మరియు మా మిత్రుడిని చెప్పుకోవడానికి మేము కూడా గర్వపడుతూ, ఎందుకంటే ఈరోజు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో ఉన్నత విద్య అభ్యసించాల్సిన అవసరం ఉంది. కానీ ఉన్నత విద్య లేకపోయినప్పటికీ సామాజిక స్పృహతో ఈరోజు ఇంత పెద్ద ఫర్నిచరు కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ అందరికీ మన్ననలు పొందుతూ సరసమైన ధరలకు అందించే ఈ దిశగా పయనిస్తున్న మా మిత్రులు పగిడాల పెద్దన్న గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. పగిడాల పెద్దన్న అంటారు. ఎందుకంటే నేను చాలా చిన్న స్థాయి నుండి వచ్చినండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళ బాధలు నాకు తెలుసు. ప్రతి ఒక్కరింట్లో అన్నీ ఉండాలా, సోఫా ఉండాలా, మంచం ఉండాలా, ఉన్నోళ్ళ ఇంట్లోనే కాదు ప్రతి ఒక్కరు ఆశిస్తారు. అందుకని నేను ఈ మెటీరియల్ ఎక్కువ బల్పుగా కొంటాను. అందుకు నాకు సరసంగా పడతాయి. నేను ప్రజలు కూడా అలాగే అందిస్తున్నారు. ఎందుకు ఇంత తక్కువ ఎందుకు వస్తాయని చాలా మంది డౌట్ ఉండొచ్చు. నేను ఎందుకంటే బల్పుతో కొంటాను. అంటే ఒక ఫ్యాక్టరీకి పోతే ఎన్నెన్నో అన్నీ కొనేస్తాను. నాకు కొంచెం తక్కువ ఇస్తారు అందరికాడికి. నేను వీళ్ళు ప్రజలకు అందజేసి వాళ్ళకు అందరికీ బాగుండాలని ఆశతో ఈ నిర్మిస్తే తక్కువ రేట్లు ఇస్తున్నాను. అందరికీ నమస్కారం.